హాయ్ అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక ఇప్పుడు బీన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం మంచిగా వేగాక దాంట్లోకి తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక టమాటా వేసుకోవాలండి. ఒకటి చాలండి, మరీ ఎక్కువైతే కర్రీ కూడా బాగుండదు. ఈ విధంగా ఉప్పు చల్లించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. మరో 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల అడుగంటదండి కర్రీ. టమాటాలు వేయడం వల్ల వాటర్ ఫామ్ అయ్యి బీన్స్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయండి. చూసారా, మంచిగా ఉడికిపోయిందండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ and subscribe my channel. Thank you.